చింతమనేని వనజాక్షి ఫ్రెండ్స్ అయిపోయారు. వనజాక్షి ఈ పేరు గుర్తుండే ఉంటుంది. ఎంఆర్ఓ వనజాక్షి అంటే ఇంకా టక్కున గుర్తుకొచ్చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో జరిగిన గొడవ, ఆ వ్యవహారం రాష్ట్రమంతటా చర్చనీయాంశం కావడం తెలిసే ఉంటుంది. ఇసుక రవాణా విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని, ఎంఆర్ఓ వనజాక్షిల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. అయితే తాజాగా వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారట. రీసెంట్గా ఓ కార్యక్రమంలో వారిని చూసిన అధికారులు, నాయకులు కూడా షాక్ అయిపోయారట. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు బాలసదనం హాస్టల్లో మేఘన అనే ఓ బాలికను వనజాక్షి దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి చింతమనేని కూడా హాజరయ్యారు. ముందుగా వనజాక్షికి ఆయన స్వాగతం పలికారు. చింతమనేనికి వనజాక్షే స్వయంగా బొకే ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే, విధి నిర్వహణలో భాగంగానే అప్పటి గొడవ జరిగిందని, ఆ గొడవను తాము మర్చిపోయామని వనజాక్షి చెబుతున్నారు. తామిద్దరం దాయాదులం కాదని, శత్రువులం అంతకన్నా కాదని ఆమె అంటున్నారు. నేతలతో గొడవపడి లాభం లేదనుకున్నారో ఏమో కానీ వనజాక్షే రాజీకొచ్చారని అంటున్నారు.